చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ రౌడీలా వ్యవహరిస్తున్నారని మాజీ అంబటి రాంబాబు ఆరోపించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సీఎం చంద్రబాబు చెంచాలుగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఐపీఎస్ మణికంఠ వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన మాజీ సీఎం జగన్ చిత్తూరు జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారని, ఇది ఇలాగే కొనసాగితే పోలీసులపై ప్రైవేటు కేసులు పెడతామని హెచ్చరించారు. మణికంఠకి చెప్తా ఉన్నా, మిస్టర్ మణికంఠ ఐపీఎస్ ఆఫీసర్, మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద నువ్వు రౌడీ షీట్లు పెడతామని బెదిరించడం అనేది అసాంఘికమైన చర్య. ఓదార్పు యాత్రలో కేసు పెట్టలా, పాదయాత్రలో ఇన్ని మీటింగ్లకు వెళ్ళాం, కేసులు పెట్టలా. ఇవాళ కేసులు పెడతారు. ఎందుకో తెలుసా? బాబు గారు వచ్చాడు, లోకేష్ బాబు గారు, ఆయన చెప్పి నడుస్తున్నారు. ఈ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, మణికంఠ, ఆయన హరీష్ కుమార్ గుప్తా, ఇదంతా ఒక కోటరీ అయ్యి పోలీసుల్లాగా వ్యవహరించడం లేదు, వాళ్ళే రౌడీలాగా వ్యవహరిస్తున్నారు. చట్టం చేతిలో ఉంది కదా అని వారి చేతిలోకి తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది అన్యాయం, అక్రమం. పోలీసు వారికి మేము సహకరిస్తాం, నోటీస్ ఇవ్వండి, వస్తాం, సమాధానం చెప్తాం, కోర్టులకు వెళ్తాం, కోర్టుల్లో మీ సంగతి తేలుస్తాం. కేవలం హరీష్ కుమార్, అర్నేష్ కుమార్ వర్సెస్ బీహార్ అనే కేసుని మీరు ఫాలో కాకుండా చేసిన అందరి ఎస్ఐల మీద, అందరి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల మీద ప్రైవేట్ కేసులు పడేస్తాం, గుర్తుపెట్టుకోండి, వదిలిపెట్టాం. ఇప్పుడు సంవత్సరం పాటు మీ ఇష్టం చేశారుగా, అందరి మీద కూడా కేసులు పెడతాం. పోలీసు రాజ్యం ఇవాళ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. ఎన్నాళ్ళు నడుస్తుందో కూడా చూస్తాం. లోకేష్ రాజ్యం ఎన్నాళ్ళు నడుస్తుందో కూడా చూస్తాం. ఇలాంటి ఉడత ఊపులకు బెదిరిపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా లేరు.